ఇప్పుడు నిన్న కూడా ఈడ మన సికింద్రాబాద్ కోర్టు పోయినాం కేసులు నా బాధ నడుస్తూనే ఉండేది ధర్నా కేసులు ఇంకా కానీ యాక్టివిటీ అనేది నడుస్తూనే ఉంటుంది మనకు అనేది అది రాజకీయం అన్నప్పుడు అది కామన్ అనుకోరాలి కాదు. భారత్ మాతా కీ జై. రామచంద్ర నాయకత్వం. రామచంద్ర నాయకత్వం. భారత్ మాతా కీ జై. రామచంద్ర నాయకత్వం. రామచంద్ర. మీరు అందరు కూడా చూసిండ్రు మొన్న జన్మాష్టమి రోజు రామంతపూర్లో మరి దుర్ఘటనలో మరి 6 చనిపోవడం జరిగింది. మరి అది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఓల్డ్ సిటీలో కూడా జరిగింది. ఓల్డ్ సిటీలో అయిన తర్వాత మరి ఒకరు అంబర్పేటలో కూడా చనిపోవడం జరిగింది. మరి ఈ హై టెన్షన్ వైర్స్ ద్వారా మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మరి హైడ్రా అని, మెట్రో సివరేజ్ వర్క్ అని, జిహెచ్ఎంసీ అని ఈ మూడింటికి కూడా ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదు. మరి హైడ్రా వాళ్ళు కేవలం మెసేజెస్ పంపి పని అయిపోయిందని అనుకుంటున్నారు. ఎక్కడ కూడా మరి ఈ 15 రోజుల వర్షాలలో కూడా ఎక్కడ కూడా మరి ఈ పని చేసినాము అని చెప్పుకోవడానికి కూడా లేదు. హై లెవెల్ కమిటీ మీటింగ్ అని మరి పురపాలక శాఖ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది. మరి వారు సమన్వయం మీటింగ్ పెట్టుకొని 15 రోజుల ముందు పెట్టుకున్నారు, కానీ ఎక్కడ కూడా సమన్వయం లేదు. వారు ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాతనన్నా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అనుకున్నాం. ఇంప్రూవ్మెంట్ కాదు, వరస్ట్ అయిపోయింది. మరి రామంతపూర్లో ఆ సంఘటన జరిగిన తర్వాత మరి శ్రీధరబాబు గారు మంత్రిగా వచ్చి ఎక్స్గ్రేషియో 5 లక్షలు అని అనౌన్స్ చేసి వెళ్ళిపోయినరు తప్ప చూసుకున్నట్లయితే ఆపరేషన్ వైర్స్ అని పెట్టిండ్రు. ఆపరేషన్ వైర్స్ అంటే కేబుల్ వైర్స్ కట్ చేసిండ్రు తప్ప మీరు ముఖ్యంగా హై టెన్షన్ వైర్స్ మీద ఎందుకు శ్రద్ధ చూపించలేకపోయినరు. మరి మేము ఈరోజు మరి రామచంద్రరావు గారు మా ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు మేమందరం కూడా సేవ్ హైదరాబాద్ అనే నినాదంతో మేము ఈరోజు సెక్రటేరియట్ ముట్టడి ప్రోగ్రాం పెట్టుకున్నాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓయూ పోలీసులు అందరూ వచ్చి హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని పోనీయకుండా మరి మేమందరం కూడా మా కార్యకర్తలందరం కూడా మేము రెడీ ఉండి మేము వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే వారు పోనీయకుండా ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆలోచించాలా మరి ముఖ్యమంత్రి గారు, మరి ఏ విధంగా మీరు ప్రజల పాలన అన్నారు. ప్రజల పాలన కాదు, తెలంగాణ మొత్తము కూడా వదిలేసుకుంటున్నారు. కేవలం మీరు ఢిల్లీ ప్రయాణం తప్ప ఇక్కడ తెలంగాణ మీద దృష్టి లేదు. అంతకుముందున్న ముఖ్యమంత్రి మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా మరి వాళ్ళ చేతిలోనే పెట్టుకొని పురపాలక శాఖని ఎక్కడ కూడా వాళ్ళు చేసిన పాపమే ఈరోజు అనుభవిస్తున్నాం. 10 ఏళ్ళు వాళ్ళు చేసిరు, 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద చూపించండి. ప్రజల పాలన కోసం ప్రయత్నం చేయండి. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి. మరి ఒక్క విధంగా కాదు, వర్షాలు వస్తే పాతోల్స్, మ్యాన్హోల్స్, స్ట్రీట్ లైట్స్, ట్రీస్ కట్టింగ్, మరి రోడ్స్, ఈ 15 రోజులు మాత్రం నరకం చూపించిండ్రు మీరు మాకు. మరి ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు మిమ్మల్ని. మరి మరొకసారి అడుగుతున్నాము, ప్రజల పాలన అంటే ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి. మీ శ్రేయస్సు కోసం మీ జేబులు నిండడానికి కాదు. మరి ఈరోజు స్ట్రీట్ లైట్స్ మరి మేము కిషన్ రెడ్డి గారితో పాటు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అంతా తిరిగినప్పుడు వారితో పాటు వెళ్ళినప్పుడు ఎక్కడ సమస్యలు అక్కడే. పొల్యూషన్ వాటరు, రోడ్స్ సరిగ్గా ఉండవు, ఒక స్ట్రీట్ లైట్స్ సరిగ్గా ఉండవు. వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు మరి అధికారులు ఎంబడి ఉంటారు, రాసుకుంటారు, కానీ ఎక్కడ కూడా ప్రోగ్రెస్ అనేది లేదు. మరి రామచంద్ర అన్న మరి మా ప్రెసిడెంట్ గారు మరి నినాదంతో ఈరోజు సెక్రటేరియట్ ముట్టడి సేవ్ హైదరాబాద్ అనే నినాదంతో మేమందరం కూడా భారీ ఎత్తుగా ప్రయత్నం చేస్తున్నాము సెక్రటేరియట్ పోవాలని. కానీ ఈ హౌస్ అరెస్ట్ చేసి మరి పోలీస్ సిబ్బంది ఏ విధంగా ఆలోచిస్తారో, లా అండ్ ఆర్డర్ అంటున్నారు తప్ప మరి ప్రజల కోసం మీరు కూడా ఆలోచించండి. పోలీస్ సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా మాకు అండదండగా ఉంటే తప్పకుండా మేము ప్రజల కోసం పోరాటం చేస్తాము. ప్రజలు ప్రజల పట్ల మేము ఉండాలంటే మీరు కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం.